యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ప్రార్థనా మందిరములో, దేవుని యొక్క ప్రార్థనా మందిరములో ఏం చేస్తాడంట? నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఎందుకు దేవుని ప్రార్థనా మందిరంలోకి రావాలి అంటే, దేవుడు మనల్ని ఆనందింపజేసే దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందింపజేసే దేవుడై ఉంటున్నాడు. వారిని అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని, ఎవరైతే దేవుని ఆలయంలోకి వస్తారో సంతోషంగా, ఎవరైతే దేవుని ఆలయమును ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆలయంలోకి వస్తారో వాళ్ళను దేవుడు ఆనందింపజేస్తాడంట. ఏం చేస్తాడంటమ్మా? దేవుని ఆలయంలో ఏముంది? ఆనందం ఉంది. ఈ లోకంలో ఎక్కడ కానీ ఆనందము లేదు, సంతోషము లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని మందిరములో మనల్ని దేవుడు ఆనందింపజేసే దేవుడై ఉంటున్నాడు. చాలా మంది ఈ దేవుని ఆలయాన్నే పోగొట్టుకుంటున్నారు. దేవుని ఆలయంలోకి రావడమే మానేస్తున్నారు. దేవుని ఆలయంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. దేవునిలో ఉన్న ఆనందం, మందిరంలోకి వచ్చిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందాన్ని కలుగజేస్తాడంట. ఆనందాన్ని కలగజేసే దేవుడేనా? దేవుని ఆలయంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళకు దేవుడు ఆనందాన్ని కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం కలిగిన వాళ్ళే ఉన్నారు. మీరు ఇక్కడ ప్రభు కుమార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ నెల ఒక ఇంట్లో ఉంటే రేపు ఇంకొక ఇంట్లో ఉంటారు, రేపు నెల ఇంకొక ఇంట్లో ఉంటారు. నేను పోయి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టేవాడిని. ఏం పాపా ఇప్పుడు ఈ ఇంట్లో పోయి నెల ఆ ఇంట్లో ఉంటే ఈ నెల ఈ ఇంట్లోకి వచ్చేసినారు, ఏం మీరు మార్చేసినారంటే, మాకు ఒక ఇల్లే సార్, వానలు పడేది ఒక ఇల్లే కదా, మాకు ఇన్నిళ్ళు అనేది ఆ బాబా. నేను అప్పుడే నవ్వుకుంటేవాడిని. నిజమే కదా, బాడీలు ఉండే వాళ్ళకి ఇన్నిళ్ళు, ఈ వానలు అయితే ఒక ఇల్లు కట్టుకుంటాడు, ఇది బాగుంది అనుకున్నాను నేను. కానీ పోయినప్పుడంతా ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు నాకు. సార్ మా ఓనర్ ఇట్లా అన్నాడు, మా ఓనర్ ఇట్లా అనింది అని చెప్పేవాళ్ళు. బాడీ ఇంట్లో మనంపల్లి ఇంకొక ఇంట్లో దిగారు. ఆ ఇంట్లో ఏం చేస్తాడంటే, కరెంటు ఆయన వాడుకుంటాడు, కరెంటు బిల్లు వీళ్ళతాను కట్టిపిస్తాడు. నేను చూసి, ఏందమ్మా ఈ కరెంటు మీకు రాదే, ఈ కరెంటు బిల్లు ఎవరు కడతారు, మీరు కడతారు, వాళ్ళు కడతారు? లేదు సార్, మాకే మమ్మల్ని కట్టమన్నాడు. అది ఏది, ఆ మీటర్ వచ్చి కేటగిరీ 2 కింద ఉంది. కేటగిరీ 2 కింద అంటే ఎక్కువ రేటు పడుతుంది డబ్బులు. ఇళ్ళకైతే తక్కువ రేటు ఉంటుంది, కేటగిరీ 2 కింద ఎక్కువ ఉంటుంది. నేను ఆలోచించాను, ఒకసారి అడగండి అమ్మాయిని, దీనికి సంబంధమే లేదు, ఇది కేటగిరీ 2 కింద ఉంది, ఇది నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, అందులో మీ ఇంటికి ఇది కరెంట్ కనెక్షనే లేదు, కాబట్టి మీరు అన్యాయంగా మీ తాను కట్టిస్తున్నాడు. ఆయన వాడుకునేది వీళ్ళ తాను డబ్బు కట్టించేది. అట్లా చేసింది. నాకు ఆ రోజు కొంచెం బాధ అనిపించి, ప్రభా వీళ్ళకి ఒక ఇల్లు ప్రభు అని అడిగాను. అంతవరకు అడగదా. ఆ బాబు నవ్వుకుంటా, మాకు ఈ నెల ఈ ఇల్లు అయితే రేపు నెల ఇంకొక ఇల్లు అవుతుంది సార్ అనేది. అంతవరకు నేను గమ్మున అయిపోయా. ఎప్పుడైతే వానకి ఇట్లా చేశాడో, ప్రభా వీళ్ళకి ఒక ఇల్లు ప్రభు అని అడిగాను. 2 ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు. హల్లెలూయా. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూలికి మగ్గాలకు పోయేవాళ్ళు. నేనేం చేశానంటే, ప్రభా వీళ్ళు సొంతంగా మగ్గాలు పెట్టుకున్నట్లుగా ఈ నాయన అన్న
ఇప్పుడు 3 మగ్గాల ఓనర్ వాళ్ళు. ఎట్లమ్మా అంటే ఇంకొకరికి మగ్గం ఇస్తారు వాళ్ళు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, ఎందుకు వాళ్ళకి దేవుడు ఇటువంటి ఆనందం ఇచ్చాడంటే, దేవుని ఆలయంలోకి వచ్చారు. దేవుని ఆలయంలోకి వచ్చి దేవునికి లోబడటం వలన దేవుని మందిరంలో వారికి సంతోషాన్ని కలగజేశాడు. ఇట్లా సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మన సంఘంలో. దేవుని ఆలయంలోకి వచ్చే వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా పోండి, మీకు సంతోషం దొరకదు. ఎక్కడికన్నా పోండి. నాకు తెలిసిన ఒక ఆయన మదనపల్లిలో బంగారం అంగడి పెట్టుకున్నాడు. కోమటోళ్ళు కొన్ని ఏళ్ళుగా వాళ్ళు సౌకర్యాలే తాతల కాటి నుంచి ఆయన బంగారం అంగడి పెట్టుకున్నాడు. రెగ్యులర్గా నేను ఎప్పుడన్నా పోతే వాళ్ళతో పలకరిస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా పోతే మాట్లాడతాము. కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. నేను వాళ్ళ షాప్కి పోయాను ఒకసారి. పోతూ ఆ దారిలో పోతూ అక్కడనే పక్కన కార్ ఆపి షాప్కి పోయాడు. సార్ ఎన్ని రోజులు అయింది సార్ మిమ్మల్ని చూసి అన్నాడు. రండి సార్ కూర్చోండి సార్ అన్నాడు. కూర్చోండి అంటే కూర్చున్నాను. సార్ చాలా రోజులు అయిపోయింది సార్ మనం కలిసి అన్నాడు. అవునండి ఈ మధ్యలో నేను రాలేదు, నాకు ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను రాలేకపోయాను. మదనపల్లికి అసలు రాలేదు, టౌన్లోకి, అందుకే నేను కలవలేదు మీతో అంటే. అయ్యా నేను కూడా లేదు సార్ అన్నాడు. ఎక్కడికి పోయారు? అమెరికాకి పోయారు సార్. కొడుకులు అందరూ అమెరికాలో ఉంటారు, ఆడ బాగా సెటిల్ అయిపోయారు. పోయాను సార్ అని అన్నాడు. బాగున్నారు సార్ అమెరికాలో బిడ్డలందరూ అని అంటే, అమెరికా బాగుందా అన్నా. అమెరికా ఈజ్ అమెరికా సార్ అన్నాడు. దానికి పోల్చేది ఏది లేదు సార్, అది అమెరికా అంతే అని అన్నాడు. నేను ఉడుకొని, నీకు అంత మంచి అమెరికాలో నిద్ర పట్టిండదే అన్నా. అమెరికా పోల్చేది ఇంకేది లేదు, అంత మంచి అమెరికా అంటున్నావు, నీకు అమెరికాలో నిద్ర పట్టిండదే అన్నా. ఆ కౌంటర్లో క్యాష్ బాక్స్ దగ్గర కూర్చొని ఆయన టకామని లేచి నిలబడి నా చేతులు పట్టుకున్నాడు. సార్ నాకు అమెరికాలో నిద్ర పట్టింది నీకెట్లా తెలుసు సార్ అని అడిగాడు. నిజంగానే నాకు నిద్ర పట్టలేదు సార్. 1 నెల ఉందాము కొడుకుల దగ్గర పోయాను, బిడ్డల దగ్గర 15 రోజులకి తిరుక్కొని వచ్చేసాను సార్, నాకు నిద్ర పట్టలేదు సార్ అమెరికాలో. లగ్జరీ లైఫ్ సార్ మాది, ఆడ మా పిల్లలది. నాకు అమెరికాలో నిద్ర పట్టింది మీకు ఎక్కడ తెలుసు చెప్పండి సార్ అన్నాడు నిలబడు. నాకు అమెరికాలో నిద్ర పట్టింది మీకు ఎక్కడ తెలుసు చెప్పండి సార్ అన్నాడు. బైబిల్లో ఒక మాట ఉందయ్యా, ఏం లేదు, బైబిల్లో ఒక మాట ఉంది, నీ ధనం ఎక్కడుందో నీ ప్రాణం అక్కడుండో అని బైబిల్లో ఉంది. నువ్వు ఇంత ధనం బంగారం వేసుకుంటే ఆ డిబ్బి కూర్చుంటే నీకు ఎట్లా నిద్ర పడుతుంది అని అడిగారు అని చెప్పారన్న. నిజమే సార్, బైబిల్ అంత కరెక్ట్గా చెప్తుందా సార్? బైబిల్లో అంత కరెక్ట్గా రాశారా సార్? బైబిల్లో ఇదే కాదు, ఇంకా అన్ని కరెక్ట్గా రాసి పెట్టినారని చెప్పాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని ఆలయంలోకి వచ్చి ఎవరైతే దేవుని వాక్యం విని గ్రహించి అంగీకరించి దాని ప్రకారం నడుస్తారో వాళ్ళకు సంతోషము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు సంతోషము. కొంతమంది చూడండి, డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది, కట్టలు పేరు వాళ్ళు పేరు చేసింటారు, చుట్టి బంగారంతో పెట్టింటారు, కానీ ఇంట్లో నెత్తి కొట్టుకొని తగ్గుతూ ఉంటారు.
నెత్తి కొట్టుకుంటూ అంటారు చూడండి వాళ్ళు. కొంతమంది గుడ్డలు చింపుకుంటూ అంటారు, కొంతమంది నోరు కొట్టుకుంటూ అంటారు, కొంతమంది వాళ్ళే కొట్టుకొని తాగుతుంటారు. ఎవరు వాళ్ళ వాళ్ళే. ఏమి లేదు వాళ్ళకు, సంతోషము లేదు, సమాధానము లేదు. అయ్యా అంతా ఉందయ్యా, ఏముంది? అంతా ఉందయ్యా, ఏమి లేదు? సంతోషము లేదయ్యా, ఏం లేదు? సంతోషం లేదయ్యా. మొన్న మన అంబానీ గారి గురించి మీకు చెప్పాను. వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారు, వాళ్ళకంటే ధనవంతులు, గొప్పవాళ్ళు, మన దేశంలోనే గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంట్లో సంతోషం లేదు, నెమ్మది లేదు. డబ్బు కాదు ప్రాముఖ్యత, ఆస్తి అంతస్తులు పలుకుబడులు కాదు ప్రాముఖ్యత. ఎక్కడ నీకు సంతోషం దొరుకుతుందో అక్కడికి వెళ్ళు. హల్లెలూయా. సంతకు పోతావా, సంతోషం దొరుకుతుందా? దొరకదే. ఆయన అమెరికాకు పోతే సంతోషం దొరకలేదంట. చెప్పండి, అమెరికాకు పోతే సంతోషం దొరకలేదంట. నేను చెప్పినప్పుడన్నా యేసు స్వామిని నమ్ముకుంటే బాగుండు. ఆయన నేను చెప్పొచ్చిన ఒక నెల కింద హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళ అన్నదమ్ములంతా చెప్పారు మళ్ళీ నాకు, సార్ మీరు వచ్చి కలిసిపోయిన మరుసటి నెలే చనిపోయాడు తమ్ముడు. దేవుని మాటలు విన్నాడు, జస్ట్ ఊరికే స్ట్రోక్ వచ్చింది అంతే, ఫార్ట్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం. మామూలుగా 3 సార్లు వచ్చినా కూడా బతికించాలి డాక్టర్. ఫస్ట్ టైం రావడం వెళ్ళిపోవడం అంతే. ఎక్కడ మీకు సంతోషం దొరుకుతుంది? బైబిల్ చెప్తుంది, నా ఆలయంలోకి వచ్చిన వారికి నేను సంతోషాన్ని కలగజేస్తాను. చదవండి మాటని. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను, లేకపోతే మీరు కానుకలను, లేకపోతే మీరు దేవునికి ఇచ్చే స్వేచ్ఛ అర్పణలను నేను అంగీకరించదును. ఇంకా నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. తప్పటి కూడా ఈ మందిరానికి సర్వజనులకు ఇది ప్రార్థనా మందిరము. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే దేవుని ఆరాధించండి, దేవుని కనపరచండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదందరికీ ప్రార్థనా మందిరం, సర్వజనులకు ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడ జాతి మత కుల భేదం ఏమీ లేదు. ఇక్కడ జాతి మత కుల భేదం ఏమీ లేదు. బోత్ ఆర్ ఈక్వల్. అందరూ సమానులమే. దేవుని ఇది ప్రార్థనా మందిరం, ఇది సర్వజనులకు ప్రార్థనా మందిరం. ఆ మందిరంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ దేవుడు ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆలయంలోకి వచ్చిన వారికి సంతోషం ఉంటుంది, దేవుని ఆలయంలోకి వచ్చిన వారికి ఆనందం ఉంటుంది. వాక్యం చెబుతుంది ఇది అందరికీ, సర్వజనులకు ఇది ప్రార్థనా మందిరము.
దేవుడు ఆశీర్వదించే దేవుడే అంటున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, మార్కు సువార్త 11:17 చదవండి. మార్కు సువార్త 11:17 వాక్యం. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు, యేసు స్వామి స్వయాన చెప్తున్నాడు ఈ మాట, నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరము అనబడును. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? దేవుని గట్టిగా స్తుతిద్దామా? అక్కడ ఒక మాట మెన్షన్ చేశానంటే అన్య జనులకు అని ఉంది. ఏమి? ఎవరికి? నా మందిరము, నా ప్రార్థనా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థనా మందిరము అనబడును. అన్య జనులు అంటే ఎవరు? ఎవరమ్మా? మనమే యూదులు. మనం యూదులము కాము. మనమేమో యూదులము కాము, క్రైస్తవులము కాము, అన్యులము. అన్య జాతులు పుట్టాము, అన్య జాతిలో పెరిగాము. మనకు దేవుడిది అన్య జనులకు ఇది ప్రార్థనా మందిరంగా ఇచ్చాడు. హల్లెలూయా. మా నాయన క్రైస్తవుడు కాదు, మా అమ్మ క్రైస్తవురాలు కాదు, మా తాత క్రైస్తవుడు కాదు. ఒక అన్యంలో పుట్టాను, అన్య జనాంగంలో పుట్టాను. అయితే దేవుడు ప్రార్థనా మందిరంలోకి నడిపించుకున్నాడు. ఈ ఆలయము సర్వజనులకు, సర్వ అన్య జనులకు ఆలయం అనబడును. ఇది అందరికీ ప్రార్థనా మందిరము. దేవుడు మనకి ఇచ్చాడు ఈ యోగ్యత. మనం యూదులము కాము, క్రైస్తవులము కాము, మనం దేవుని బిడ్డలము అనుటకు యోగ్యత లేని వారము. అయితే కూడా దేవుని యొక్క మహాప్రణాళిక ఏంటంటే అన్యజనులైన మనల్ని కూడా ఆయన పుట్టించాడు కాబట్టి, ఆయన బిడ్డలమే కాబట్టి మనకు తెలియకుండా మన పెద్దలు ఆయన ఎరగలేదు కాబట్టి మనకు కూడా ఆయన ప్రార్థనా మందిరముగా ఆలయాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పెద్దలకు తెలియదు సృష్టికర్త ఎవరో, మన పెద్దలకు తెలియదు సృష్టికర్త ఎవరో. ఆయన యాపాకు తింటామంటే మనం యాపాకే తింటా ఉంటుంది. పెద్దోళ్ళు పచ్చిశనకాయ పులసనకాయ తింటే పిల్లలు పులసనకాయ తింటారు, అంతే కదా. మా అమ్మ ఏం చేసిందంటే ఒకరోజు ముందు పెట్టుకొని దంచుతా ఉంటుంది. ఏం చేస్తా ఉంటుంది? దంచుతా ఉంటుంది. దంచుతా ఉంటే ఎవరన్నా మేము 5 మంది పనిచేయాలనుకో, మన వాళ్ళు మనవాళ్ళు ఒక 60 మంది ఉంటాం. మన వాళ్ళు మనవాళ్ళు ఒక 60 మంది ఉంటాం మేము ఆయనకు. ఎవరన్నా ఏ మనవాడు కానీ ఏ మనవరాలు కానీ మీకు పడితే ఒక రోల్ ఉంది కదా, దాన్ని ఏమంటారు? ఒక రోల్. ఆ ఒక రోల్ ఉండేది తప్పని మన నోట్లో పెట్టేస్తుంది. మేము మా నాన్నకి బయటికి చంపేది ఎర్రకైందో లేదో చూసుకునేది. దేవుని ఒక స్థితి నా దగ్గర లేదు. ఇప్పుడు మా వాళ్ళు ఒక స్థితి లేని వాళ్ళు లేరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అతిథి పెట్టుకుంటారు వాళ్ళు కూడా, మగవాళ్ళు కూడా. లాస్ట్కు మేము ఫ్యాషన్ అయిపోయి కొంచెము టౌన్లో తిరిగే వాళ్ళం అయిపోయి బీడాలు వేసే పని పట్టా. ఏం పని? బీడాలు జనతా బీడాలు, స్వీట్ బీడాలు. చిత్తూరు బస్ స్టాండ్లో జట్కా స్టాండ్ అని ఒకటి ఉండింది. ఆ జట్కా స్టాండ్ దగ్గర పచ్చారమని ఒకటి ఉండింది. ఆ పచ్చారమని ఇప్పుడు కూడా ఉందేమో. ఆ పచ్చారమని కింద అప్పాలు అని ఒక ఆయన బొంకు పెట్టుకోండి. ఆ బొంకులో కట్టేవాడు జనతా బీడాలు. ఆ జనతా బీడ వేసుకుంటే ఎండకు కర్రని ఎక్కుతుంది.
అది ఎవరు చేసిందంటే మా అవ్వ చేసింది పుణ్యం. నేను ఒక్క తిథి పెట్టలేదు కానీ జల్లా బీడాలకు అలవాటు పడిపోయింది. బీడాలు వేసుకునేవారు, స్వీట్ బీడాలు వేసుకునేవారు. మా అమ్మ చేసింది కాబట్టి మేము చేసాము. మీకు అర్థమవుతుందా? కొంతమంది పాపము ఒక్కాకు లేనిది అన్నం దిగదంట. అరగదు సార్ మాకు ఒక్కాకి పోతే ఒక్కాకి వేసుకుంటానంటే పద్దెనిమిది పోయేది. మీకు అర్థమవుతుందా? ఏమయ్యా, దేవుడు ఏమైనా ఒక్కాకిచ్చి పంపించాడా పైనుంచి? నీకు నువ్వు పద్దనే పోవాలనుకుంటే ఇది వేసుకొని పోనే. లేదే, మన బాడీలో అన్నీ పెట్టాడు కదా జీర్ణాశయం అనేది. ఆ జీర్ణాశయం అంతా నువ్వు తినింది తాగిందంతా పిప్పి చేసేసి అదంతా లాస్ట్ బహిర్భూములకు పోవాలి కదా. దేవుడి అంత సిస్టమ్ అంతా అమలు చేశాడు కదా మనకి. మరి ప్రత్యేకంగా దానికి ఇంకోటి పెట్టాలి. నా మెడిసిన్ ఇప్పుడు అందుకే దేవుడు మందులు లేదని జాయిన్ అని చెప్పి ఇప్పుడు మందులే పోవాలంటే ఒక మందు వేసుకోవాలి. అవునమ్మా, పద్దెని పోవాలంటే ఒక మందు వేసుకోవాలి, తిని జరగాలంటే ఇంకొక మందు వేసుకోవాలా. ఇట్లా పెట్టే దేవుడు మనకి. జ్ఞానిగా పెట్టి పెడతా ఉండే, వేస్తా అంటే పోతా ఉండే, వేస్తా అంటే పోతా ఉండే. ముందు ఇప్పుడు పోదు. ఏం కర్మలు ఇవే? దేవుని ఆలయం దగ్గర రావడంలే. దేవుని దగ్గర ఉన్న సంతోషం పొందుకోలేకపోతున్నాం మనం. దేవుని దగ్గర ఉన్న సంతోషం పోగొట్టుకున్నాం. దేవుడిచ్చే సంతోషాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన మందిరము మనకు, సర్వ అన్యజనులైన మనకు ఆయన మందిరం మనకిచ్చాడు. ఇక్కడ మనకు సంతోషం ఉంది, ఇక్కడ మనకు ఆనందం ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం మీరు చదివినట్లయితే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. జకర్యా 8వ అధ్యాయం 3వ వాక్యం. నేను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సీయోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతముననియు పేరు పెట్టబడును. చూడండి, నేను మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును అంటున్నాడు. నిజంగా మన జీవితంలో మనం దేవుని ఆలయంలో మనం జీవించాలి. హల్లెలూయా. దేవుడు అంటుడు, మరలా నేను వచ్చి యెరూషలేము అనగా దేవుని ఆలయం. దేవుని ఆలయంలోకి వచ్చి మనం నివాసం చేయాలంటే మన జీవితం అక్కడ గడపాలి. దేవుని ఆలయంలో మన జీవితం దేవుని సన్నిధిలో గడపాలి. నేను అక్కడికి వచ్చి నివాసం చేస్తాను. అందుకనే దేవుడు అంటాడు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని. అక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు అక్కడ ఆలయాన్ని. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు ఎందుకు నేను ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీరు వింటే మీకు సంతోషం వస్తుంది. ఈరోజు ఆయన మందిరంలోనే సంతోషం, ఇంకెక్కడా లేదు, ఇంకెక్కడా లేదు. నీకు సంతోషం కావాలంటే నా దేవుని ఆలయంలోకి రావాలను. ఈ లోకంలో నీకు ఎక్కడ సంతోషం దొరకదు. అల్లరి ఆటల పాటలతో కానీ ఆటపాటలతో కానీ. నేను అందుకే ముందే చెప్పాను, నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని,
నేను మంచి స్పోర్ట్స్ స్పిరిట్ ఉంది, ఫుట్బాల్ ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, హాకీ ఆడేవాడిని, నాకు ఖోఖో కోచ్ నేను అనేకులకు నేర్పించాను ఖోఖో. అనేక అథ్లెటిక్స్లో పాల్గొని పొందారు. అవన్నీ నాకు సంతోషం ఇవ్వలే. 3 గంటలకి గ్రౌండ్లోకి పోయేవాడిని. మా ఇంటికి ఆనుకునే గ్రౌండ్, 3 గంటల గ్రౌండ్లో ఉండేవాడిని నేను. నాకు సంతోషం లేదు అక్కడ కూడా, దాంట్లో కూడా సంతోషం లేదు. డబ్బులు సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, సంతోషం లేదు. పెళ్లి చేసుకున్నాను, భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, అయినా దాంట్లో మాకు సంతోషం లేదు. యేసయ్య మందిరంలో, యేసయ్య నామములో మాకు సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. మనకు సంతోషం కావాలి అంటే ఒక యేసయ్యలోనే మనము సంతోషించాలి. ఇంకెవరి వల్ల సంతోషం దొరకదు మీకు. నేను బాండ్ పైన రాసిస్తా, నా బిడ్డల పైన సంతోషపడతాను, నా ఆస్తి పైన నేను సంతోషపడతాను, నా ఇళ్ళ పైన నేను సంతోషంగా ఉంటాను, నా భూముల పైన నేను సంతోషంగా ఉంటాను, నా భార్య దగ్గర నేను సంతోషంగా ఉంటాను, నా భర్త దగ్గర నేను సంతోషంగా ఉంటాను, నా పిల్లలంటే నేను బాగా సంతోషంగా ఉంటాను. నా పిల్లల దగ్గర అంతా పూటకాలే. ఏమి అంతా పూటకమే. నిన్న నేను సుబ్బమ్మని అడిగిన, బాప్తిజం పేరు మన పేరు సొలోమిని అడిగిన, ఏమమ్మా నీ కొడుకు సెల్లు పోగొట్టుకున్నాడంటే, సెల్లు పోగొట్టుకున్నాడంటే దొరికిందంటే, దొరకన పోయిందా మంచిది కదా సార్, అట్లే ఉండదు సార్. మనకి ఎందుకో తెలుసా, తల్లి మాటను ఆలకించే బిడ్డలు కాదు, తల్లి ఆలోచనను తీసుకునే వాళ్ళు కాదు, తల్లి ఆలోచన మంచిది కదా అని ఆలోచించే ఇంకిత జ్ఞానం లేదు. మీకు అర్థమవుతుందా? పెద్దోళ్ళ మాట సద్ది మూట అంటారు. ఏమంటారు? పెద్దోళ్ళ మాట సద్ది మూట. పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్తే అనుభవం కలిగిన వాళ్ళు దాన్ని ఆలోచించండి కొంచెం, లేకపోతే చెడిపోతారు మీరు. మనకు ఆలోచన కర్తలు ఉండడం మంచిది, మనకు ఆలోచన ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిది. ఏదైనా ఒక ఆలోచన చెప్పినప్పుడు పెద్దలు దాన్ని వినండి, కొంతసేపు నిదానించండి, కొంతసేపు ఆగండి, కొంతసేపు నిదానించి ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. బిడ్డల దగ్గర సంతోషం లేదు, లోకంలో సంతోషం లేదు, ఉన్న డబ్బులో సంతోషం లేదు, ఉన్న ఆస్తుల్లో సంతోషం లేదు, మంచి అమ్మగారిని పెళ్లి చేసుకుంటే ఆడ సంతోషం లేదు, బాగా అందగాడు ఉన్నాడని చెప్పి వాణి పెళ్లి చేసుకుంటే ఆడ సంతోషం లేదు, పెండాం మొగుడిని చంపేస్తుంది, మొగుడు పెండాలను చంపేస్తున్నాడు. ఆలోచించండి మీరు. తల్లిదండ్రులు బిడ్డలు చంపేస్తున్నారు, బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఉందే సంతోషం? లేదే. ఆలోచించండి. నేను ఒక వీడియో చూశాను, నేను టీవీలో. సొంత అన్నదమ్ములే ఆస్తి కోసం వాడిని పట్టుకొని ఇంచెంతలా కట్టుతో కొడుతున్నాడు. ఇంచెంతలా కట్లు కొడతా ఉంటే వాడు కింద పడిపోయినప్పుడు కొడతా ఉంటే వాడు సత్యంతో తీసుకుంటాడు. ఆస్తి కోసం సొంత అన్నదమ్ము ఇంచెంతలా ఉండే కట్లు బీరి వేస్తున్నారు. ఆడవాళ్ళు కొట్టేది, మగవాళ్ళు కొట్టేది. ఏంటి వీడికి వస్తే ఆస్తి నాకని. ఏడయ్యా సంతోషం? అదే దేవుని ఆలయంలోకి రండి,
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు సంతోషం. హల్లెలూయా. మీ దగ్గర ఉండే ఆస్తికి మీ దగ్గర ఉండే డబ్బులు కట్టపడినారనుకో, మీ కోడలే లేపేస్తారు. మేము కోడలే లేపేస్తారు వీళ్ళుంటే అడ్డమని, బిడ్డలే లేపేస్తారు వీళ్ళుంటే అడ్డమని. ఏమిటి వీళ్ళు లేకపోతే అంతా మనకే కదా. మన దగ్గర ఉంటాయి బీగాల కదా. ఏమే మన దగ్గర వెళ్ళింది అడుగుతున్నది దేవుని దగ్గర అని. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఎక్కడ సంతోషం లేదు ఈ లోకంలో. దేవుని ఆలయంలో, దేవుని పాదాల సన్నిధిలో మీకు సంతోషాన్ని ఇస్తా అంటున్నాడు. అన్య జనులకు, సర్వజనులకు, సర్వ అన్నజనులకు ఇది ప్రార్థనా మందిరం అని కూడా వాడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పితరులు విడిచిపెట్టేశారు, సత్యం ఎరుగక గమ్మునైపోయారు. సర్వ అన్నజనులకు దేవుడు ఆలయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు మన దేవుడు కాదు కదా అని. దేవుడే మనకు ఆలయాన్ని ఇచ్చాడు అన్ని జనులకి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అన్య జనులైన మనకు దేవుని ఆలయంలో సంతోషాన్ని పెట్టాడు. ఇక్కడ వాక్యం ఉంటే, ఇక్కడ వాక్యం వింటే నీ ఆందోళన అంతా పోతుంది. ఇక్కడ వాక్యం వింటే నీకున్న బరువంతా తగ్గిపోతుంది. ఇక్కడ వాక్యం వింటే, దేవుడు చెప్పే మాటలు వింటే నీ జీవితంలో ఒక సంతోషం వస్తుంది, నీ జీవితంలో ఒక ఆనందం వస్తుంది. ఇంకా దేనికి ఆశపడవు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించవు. ఇంకొంతమంది చూడండి, చెప్తా నేను, 100 రూపాయలు ఉందనుకో, 1000 రూపాయలు అప్పు చేసి జల్సా చేసేస్తారు. జాగ్రత్తకి వాడు అంటాడు నా పోయి వడ్డీ కట్టుకొని. 100 రూపాయలు ఉన్నప్పుడు సర్దుకుంటే, 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ 100 రూపాయలతో సర్దుకుంటే ఆ 1000 రూపాయలు తీసుకునే పని ఉండదు కదా. వాడు వచ్చి నాకు వడ్డీ కడతావా సస్తావా అంటాడు. నువ్వు వానికి దానికొని తిరిగే పని మాటలేదు. ఈయన 5 రూపాయలతో తెచ్చిట్టాడు వడ్డీ 1000 రూపాయలకి. ఇంకో దగ్గరికి పోతాడు, వాడితో పెద్ద బాధ అయిపోయిందియా, నాకు వడ్డీకి వాడు ఊరికే సతాయిస్తున్నాడు, నాకు వడ్డీ నాకు 10 ఇస్తే ఇస్తా అంటాడు వాడు. ఎందుకంటే అవకాశవాదులు, నాకు 10 ఇస్తామని చెప్పి ఇస్తా అంటాడు. సరే ఈరా స్వామి ఇప్పుడు వాడిని తగ్గ బాగుంటుంటే బాగుంటుంది, నువ్వు 2000గా అయ్యి నాకు అంటాడు. వీడు ఏం చేస్తాడు, 2000 మళ్ళా ఆడొక 1000 ఈడొక 2 చేస్తాడు. ఈడ 5 రూపాయలు వడ్డీ అంటే ఆ 5 రూపాయలు ఈ 2000 తెచ్చి 5 రూపాయల వడ్డీ వాడికి ఏ ఇచ్చేస్తాడో ఇంకా 1000 రూపాయలతో జల్సా చేస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు 5 రూపాయలకి నువ్వు 1000కి కట్టకన్నా ఉంటుంది, దాంట్లో తెలియదు. ఇప్పుడు 2000కి 10 ఎట్లా కడతావు? ఆలోచించండి. ఎందుకు మీరు అప్పుల్లో, ఎందుకు మీరు బాధల్లో ఉన్నారంటే, మీకు ఉన్నదానికంటే ఎక్కువ మీరు ఖర్చు పెట్టడం వలన, లేకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్ మీరు చేయడం వలన మీరు అప్పుల పైన అప్పులు చేసుకుంటూనే పోతూ ఉంటారు. మన చర్చలో చాలా మంది అప్పులు చేయడం వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ఒకరోజు అప్పులు చేసి చచ్చిపోతాం సార్ అని వచ్చిన వాళ్ళు నా దగ్గరికి. ఎంట్రీ తీసుకుని చచ్చిపోవాలని ఉన్నాం సార్, నేను నా బిడ్డ నా భార్య అని వచ్చిన వాళ్ళు ఈరోజు అప్పు లేకుండా ఎవరిని వచ్చి పాస్కి చెప్పొద్దు, నేను ఇస్తా తీసుకో, వడ్డీ ఇచ్చే, పాస్కి చెప్పొద్దు అని నా బుద్ధి కోసం పెట్టారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చాలామంది మా చర్చిలో ఉండేవాళ్ళు విశ్వాసులు చాలామంది దేవుని వాక్యం విని దేవుని మందిరంలోకి వచ్చి ఇప్పుడు వడ్డీకి అప్పు చేయదు, వడ్డీకి అప్పు చేయదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అప్పుడులా ఈ వీధిలోకి రావాలంటే పోయి ఆన్య ఉంటుంది ఆయమ్మ, వడ్డీకి ఇచ్చిన ఆయమ్మ గుడికి వస్తుంది కదా చూస్తా దాని కథ అని. అందుకనే ఆయమ్మ ఆడుంటుందని గుడికి వచ్చేదిలే. భయం అడుగుతారని. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, దేవుని ఆలయంలోకి రావడం వలన నువ్వు ఎలాగ బ్రతకాలనో, నువ్వు ఏం చేయాలనో ఏం చేయకూడదు దేవుడు నీకు నేర్పిస్తాడు.
Praise the Lord. నువ్వు ఏం చేయాలో ఏమి చేయకూడదో నేర్పిస్తాడు. సంఘంలో వ్యభిచారాలు చేసేవాళ్ళు మారారు, తాగుబోతులు మారారు. ఇంకా కొంతమంది తాతానే ఉన్నారు అనుకోండి. మారిన వాళ్ళ కథ నేను చెప్తాను. వాళ్ళు కూడా మారిపోవాలి. అప్పుడు గౌరవం ఉంటుంది సంఘంలో వాళ్ళకి, అప్పుడు మర్యాద ఉంటుంది దేవుడికి, అప్పుడు నిజమైన సంతోషం దేవుని ఆలయంలో దేవుడు ఇస్తాడు వాళ్ళకి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నా ఆలయంలో మీకు సంతోషము. యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆమేన్. చూడండి, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. మనం ఎట్లా ఆరాధించాలంటే దేవుణ్ణి యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలంట. ఎట్లా ఆరాధిస్తారమ్మా? ఎట్లా ఆరాధిస్తారు? యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. అప్పుడే నీకు సంతోషం దొరుకుతుంది. హల్లెలూయా. యథార్థంగా ఉండాలా, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుని ఆలయంలో పెట్టిన సంతోషము నీలోకి ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యంగా ఉండండి, సత్యంగా ఆరాధించండి దేవుణ్ణి, ఆత్మతో ఆరాధించండి, యథార్థంగా ఉండండి. పైకి భక్తి వేషం వేయద్దండి. కొంతమంది పైకి భక్తి వేషాలు వేస్తారు, హల్లెలూయా హల్లెలూయా అంటారు. అది దేవుడు అంగీకరించడు. నీ జీవితంలో సంతోషం రాదు. నీ జీవితంలో నిజమైన సంతోషం, మందిరంలో పెట్టిన సంతోషం నీలోకి రావాలి అంటే నువ్వు సత్యంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, నువ్వు యథార్థంగా సంఘంలో జీవించాలి. అప్పుడు దేవుడు పెట్టిన ఈ ఆలయంలో ఉన్న ఆ సంతోషం నీలోకి ప్రవేశిస్తుంది, నీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుంది, మీకా 4:1 చదవండి. మీకా 4:1 వాక్యం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. అక్కడ చూస్తే ఒక చక్కటి మాట అక్కడ రాస్తాడు దేవుడు. 1వ వాక్యము 2వ వాక్యం కూడా చదవండి. 4వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. తప్పటి దేవుడు స్తుతించండి. అంత్య దినములలో, ఏ దినంలో? అంత్య దినములలో దేవుని ఆలయము పర్వతముల కంటే ఎక్కువగా ఎత్తబడి అక్కడికి జనులు ప్రవాహము వలె ఆ ఆలయంలోకి వస్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని ఆలయంలో సంతోషం ఉంది. ఇదన్నిటికంటే, అన్ని పర్వతాల కంటే ఎత్తుగా ఎత్తబడే ఆలయం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ 13వ అధ్యాయం 15వ వాక్యం కూడా ఒకసారి చూద్దామా? హెబ్రీ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. చూస్తారా? యేసయ్య ద్వారా మనం ఎప్పుడు దేవునికి స్తుతియాగాలు చేస్తూ ఉంటాం. 13:15. కాబట్టి ఆయన ద్వారా, యేసయ్య ద్వారా మనం ఎప్పుడు దేవునికి స్తుతియాగము చేయుదము. ఎప్పుడు, ఇంకా
ఎందుకంటే దేవుని ఆలయంలో సంతోషం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దేవుని నమ్ముకుంటారు, మళ్ళా వెళ్ళిపోతారు. లేకపోతే ఒక 2 నెలలు ఉన్నట్టాడు. మన ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఏమయ్యా అంటే నేను బాప్తిజం తీసుకుంటా సార్ అన్నాడు. నేను బాప్తిజం తీసుకుంటా సార్ అన్నాడు. ఎందుకయ్యా బాప్తిజం తీసుకుంటే నాకు ఏ సాంగ్ కావాలి సార్ అన్నాడు. ఏ సాంగ్ కావాలి సార్ అన్నాడు. ఈ సిటీలోనే ఆయన శ్రీనివాసరావు ఆయన పేరు. బాప్తిజం తీసుకుంటాడు సార్. బాప్తిజం అయ్యా కొన్ని రోజులు వాక్యం వినయ్యా అని చెప్పిన. లేదు సార్ బాగా నమ్ముకున్నా, నేను విడిచిపెట్టినా. ఏ సాంగ్ నమ్ముకున్నా, ఏ సాంగ్ నమ్ముకుంటా, నాకు బాప్తిజం ఇస్తారని బాప్తిజం తీసుకున్నాడు. మరి తీరా మరి ఏమయ్యా గుడికి రాలేదంటే నేను అనుకుంది జరగలా. ఏమంట నేను అనుకునేది జరగల, అందుకని గుడికి రాలా. విన్నా నువ్వు అనుకుంటావు ఐశ్వర్య రాయ్ కావాలి నాకని పెళ్ళి కనుకుంటుంది అయ్యమ్మ. కొండ మీద కోతి తెచ్చుకోవాలంటావా? ఏమి అనుకోవాలని, ఎందుకు దేవుని నమ్ముకోవాలి? మనము సంతోషం కోసం నమ్ముకోవాలా. పక్కింటి పంపు కొనేయాలా, లేకపోతే పక్కింటి భూమి కొనేయాలా, లేకపోతే నేను వానికన్నా ఎక్కువ లక్షలు సంపాదించేయాలా, నేను వానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించేయాలా. నాకు రాజా ఒకసారి వచ్చి సార్ ప్రార్థన చేయండి సార్ అని. ఏమయ్యా ప్రార్థన చేసింది, ఎందుకయ్యా ప్రార్థన చేసిందంటే ఏం లేదు సార్ మేము బయట పోతాం సార్ అని. ఎక్కడికి కువైట్కి పోతావా? యాదయ్యా అన్న పోతాం సార్ అని చెప్పా. అంతకుముందే 4-5 సార్లు చెప్పినా వద్దయ్యా కువైట్కి పోద్దయ్యా, ఏమొద్దు దేవుడు మీకు ఎన్ని ఇస్తాడు పోదండి అని. వాళ్ళ భార్య కూడా వచ్చి సార్ అప్పులు జరుపుతా ఉన్నారు సార్. మీరు అందరికీ ప్రార్థన చేస్తాను, నేను ఎందుకు వెళ్తాను అని ప్రార్థన చేసి ప్రభు మీరు కోయేటికి పోతారంట, ఏమో చూడు కథ అని చెప్పి ప్రార్థన చేసి పంపించేస్తే కువైట్కి పోయింది. మళ్ళీ కువైట్కి ఎంత రాష్ట్రమా? ఎంత? 2 లక్షలా? ఏ ఏటికి? 2 లక్షల ఏటికి. దైవజనుడు చెప్పినప్పుడు అందుకనే భక్తుడు అంటాడు, దేవుడు అంటాడు, నా సేవకుని మాట వినగలేవాడు ఎవడు? నా సేవకుని మాట వినేవాడు ఎవడు? వీళ్ళంతా వినేయాలి కాదు. మళ్ళీ అడిగి 4 వాదనలు తీసుకొని మళ్ళీ 2 లక్షలు పెట్టుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎవరు తిట్టడం లేదంట. ఇప్పుడు బాగున్నారు. వాక్యంలో ఉంది, నా సేవకుని మాట వినేవాడు ఎవడు? ఎవడింటా ఉన్నాడు ఈ రోజుల్లో? దైవ సేవకుడు చెప్తే సంఘానికి అయితే వచ్చావు, ఇక్కడున్న సంతోషాన్ని పంచుకోవాలా, ఇక్కడున్న సంతోషంలో మీరు సంతోషం పంచుకోవాలా. అందుకని ప్రతి ఆదివారం మిమ్మల్ని అడిగేది మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతా. ప్రతి ఆదివారం మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే, సంతోషంగా ఉన్నారా అని. ఎందుకు తెలుసా? ఆయన ఆలయంలో సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. ఈ లోకంలో ఎవరి దగ్గర సంతోషం లేదు. తల్లిదండ్రుల దగ్గర లేదు, బిడ్డల దగ్గర లేదు, ధనం దగ్గర లేదు, ఆస్తుల దగ్గర లేదు, పదవుల దగ్గర లేదు. దేవుని ఆలయంలో నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి సంతోషం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుని మాటను వినగలిగేవాడు ఎవడు అని అడుగుతున్నాడు దేవుడు. నా సేవకుని మాట వినేవాడు ఎవడు? దేవుని సేవకుని మాట వినరా ఈ రోజుల్లో? ఈయన వినేసి తలకాయ చూపేసి దానికి పోతే అయ్యా పాస్టర్కి ఏం చెప్పాడబ్బా, ఆయన చెప్పినట్లన్నీ మనం చేయాలంటే అవుతుందా? మనం చేసేది మనం చేసుకోవడం కదా. పాస్టర్ చెప్పేది వినాలా,
మళ్ళా మనం ఇంటికి వచ్చి ఏం చేయలేమే చేసుకున్నాం వల్ల. అందుకే దేవుడు అంటున్నాడు, నా సేవకుని మాట వినేవాడెవడు? వింటే సంతోషం, వినడానికి సంతోషం. నీ జీవితంలో సంతోషం వస్తుంది దైవ సేవకుని మాట వింటే. బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉందా మాట? ఎక్కడుందయా ప్రవీణ? ఏముందా? ఏడుంది ఏంటి? బైబిల్లో ఉందా? మీ ఇంట్లో వాక్యం చెప్పింది అదే కదయా? ఏడుంది ఆ వాక్యమా? చదవండి, మీ ఇంట్లో చదవండి. మీ ఇంట్లో కదా వాక్యం చెప్పింది. నేను ఏ వాక్యం చెప్పా? ఇంట్లో చెప్పిన వాక్యం మర్చిపోతారు, గుళ్ళో చెప్పిన వాక్యం మర్చిపోతారు. చదువుతో వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పారు, ఆ వాక్యమే చెప్పా. ఏడుందో చెప్పు పాస్పా. ఏం రోజు మీ ఇంట్లో వాక్యం, మీ ఇంట్లో ప్రార్థన? శుక్రవారం. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా? శనివారం అటు అడ్డం వచ్చింది అంతే. శుక్రవారం వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పాం. వాక్యం ఇప్పటికి లేదు ఆ వాక్యం. అది షోలు దూరి పక్కన ఇప్పుడు అశేషమన్న పోసుకోండి షోలుగా. ఎందుకో తెలుసా? వీళ్ళకి సంతోషం లేదు. దేవుడు ఎవరి ఇంట్లో ఏ వాక్యం ఇవ్వాలో ఆ వాక్యం ఇస్తాడు. నిన్న చెప్పిన వాక్యం గుర్తులేదంట, ఏడలేదు. మందిరం గోడ కాలుకొని ఉంది ఇల్లు. ఉపవాస ప్రార్థన వాళ్ళు సిద్ధపట్టు గుడికి రారు. ఇంకెట్లా వస్తుంది మీకు సంతోషం? ఏమ్మా దొరికినా లేదా బైబిల్లో? గుర్తులేదా? మేము కొట్టుకోవాల్సిందే అంతే. నువ్వేం చెప్పుకొని పోతావు చెప్పుకొని పో అక్కడ అని. శుక్రవారం చెప్పిన వాక్యం తిందంట. ఇంకా నేను ఆదివారం అడిగితే ఏం చెప్తారా? మహాతల్లులు, మహానుభావులు. దేవుడు వాక్యం వినండి. నేను మీకు చెప్పండి, అది మీరు ఎతకాలైనా. మీరు ఏడ ఎతుకుతారు? ఎతకండి. ఈ సంవత్సరం అంతా ఎతకండి. ఈ 2004 అంతా ఎతకండి. దేవుని వాక్యం మీరు వినండి. నేను చెప్తా, ముగిస్తా. మలాకి 1:11 వాక్యం. మలాకి 1:11 త్వరగా చదవండి, ముగిద్దాం. మీ ఇంట్లో చెప్పిన వాక్యం మళ్ళీ ఆడతా ఉంటే గుర్తుపెట్టుకోండి అందరికీ. మళ్ళీ అందుకనే కుటుంబ ప్రార్థన అవుతుంది స్వామి. మలాకి 1:11 వాక్యం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా? తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. దేవుని నామము ఘనమైనది. దేవుని నామము ఘనమైనది. అన్యజనులైన మనము దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని నామాన్ని ఘనపరచాలి. ఒకసారి దేవుని కనపడతామా? అందరం సంగమా గట్టిగా, ఇంకా ఇంకా గట్టిగా. ఆయన నామము
ప్రార్థించుకున్నాం.